నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. నేను వెంకట్. ఈ మధ్య కాలంలో పోక్సో కేసులు దేశాన్ని ఓ కుదుపుతున్నాయి. అందులో మరీ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో పోక్సో కేసుల ఘటన దేశానికి దిక్సూచిని చూపెడుతుంది. 2.5 ఏళ్లకే తెలంగాణ ఎందుకిలా మారింది? పోక్సో కేసులు మన రాష్ట్రంలోనే ఎందుకు అంతగా పెరుగుతున్నాయి? పోలీసులంటే నిందితులకు భయం పోయిందా, లేక 2.5 ఏళ్లలో చట్టం బలహీనపడిందా, లేదంటే సమాజమే తన అప్రమత్తతను కోల్పోయిందా? చిన్నారులపై దాడులు చేస్తున్న కామాంధులకు తెలంగాణ సేఫ్ జోన్గా ఎందుకు మారుతుంది? నేరం జరిగింది, అరెస్టు చేశామని పోలీసులు చేతులు దులుపుకుంటే సరిపోతుందా? నేరం జరగకుండా అడ్డుకునే బాధ్యత ఎవరిది? పోక్సో చట్టం కఠినంగా ఉన్న నిందితులకు భయం ఎందుకు ఉండడం లేదు? ఇందులో ఎవరి నిర్లక్ష్యం దాగి ఉంది? కోర్టులు శిక్షలు వేస్తున్నా, పోలీసులు కేసులు పెడుతున్నా, ఆగని దాడులు ఇస్తున్నా సందేశం ఏంటి? చిన్నారుల భద్రత విషయంలో మన నిఘా వ్యవస్థ ఎందుకు అవస్థలు పడుతుంది? మన ఇంటెలిజెన్స్ ఎందుకిలా ఫెయిల్ అవుతుంది? మౌనంగా చూస్తున్న సమాజం ప్రమాదాన్ని మరింత పెంచి పోషిస్తుందా? ఇందులో ప్రభుత్వ వైఫల్యం ఎంత? ప్రజల బాధ్యత రాహిత్యం ఎంత? దీని గురించి చర్చించడమే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. తెలంగాణ రాష్ట్రం నేరగాళ్లకు, కేటుగాళ్లకు కేరాఫ్ అవుతుంది. ఆడబిడ్డ బయటకు వెళ్లాలంటే భయం, స్కూలుకు వెళ్లాలంటే వణుకు, సోషల్ మీడియా వాడాలంటే గజగజ. ఎందుకంటే ఏ కామాంధుడు ఎక్కడి నుంచి వచ్చి కాటేస్తాడో తెలియదు. సమాజాన్ని, చిన్నారుల తల్లిదండ్రులను పోక్సో భయం ఇంత ఘోరంగా వెంటాడుతుంది. మరి ఇంతలా పాతుకుపోయిన భయాన్ని పోగొట్టేది ఎలా? తెలంగాణలోనే పోక్సో కేసులు ఇంత పెరగడానికి కారణాలు ఏంటి? మహిళా శిశు భద్రతపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిపోతున్నాయా? ఫాస్ట్ ట్రాక్ కోర్టులు సత్ఫలితాలు ఇస్తున్నాయా? వరుసగా జరుగుతున్న పోక్సో ఘటనలు అంత సీన్ లేదనే ఆన్సర్ ఇస్తున్నాయి. ఖమ్మంలో కలవరపెట్టిన పోక్సో ఘటన. పోక్సో నిందితుడికి కాంగ్రెస్ నేతల అండ. పోక్సో కేసును నీరుగార్చేందుకు యత్నం. లైంగిక దాడిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నాలు. ఖమ్మం ఘటన ఒక ఉదాహరణ మాత్రమే. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం పోక్సో కేసులకు చిరునామాగా మారుతోంది. 2024లో 2103 కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. సీఎం రేవంత్ రెడ్డి శాంతి భద్రతలను గాలికొదిలి భూదందాలో మునిగి తేలుతుండటంతో పోక్సో నిందితులు చెలరేగిపోతున్నారు. అసలు కేసుల నమోదు నుంచి తీర్పు వరకు ఆలస్యమవుతోంది. నిందితుల్లో భయం కలిగించేలా చర్యలు లేకపోవడమే ఇందుకు కారణం. పాఠశాలలు, హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లపై పర్యవేక్షణ లేకపోవడంతో చిన్నారుల భద్రత గాలిలో దీపంలా మారింది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం వద్ద స్పష్టమైన ప్రణాళిక లేకపోవడంతో సైబర్ గ్రూమింగ్ కేసులు బీభత్సంగా పెరుగుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా పిల్లలు టార్గెట్ అవుతుంటే పర్యవేక్షణ లేకపోవడం దుర్మార్గం. బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేయడానికి భయపడుతూ ఉండటంతో పెండింగ్ దర్యాప్తులు గుట్టల్లా పేరుకుపోతున్నాయి. కాకపోతే అవి బయటకు రావటం లేదంతే. ఇది ఎంత సీరియస్గా ఉంటుందంటే పోక్సో నేరం, నాకు తెలిసిన ఒక కుటుంబం, వాళ్ళ పేర్లు అక్కర్లేదు, పేర్లు చెప్పకూడదు కూడా, వాళ్ళు ఏ దేశంలో ఉన్నట్టు కూడా చెప్పకూడదు, కానీ వాళ్ళు దాదాపుగా 50 సంవత్సరాల్లో ఉన్న ఇద్దరు అక్క చెల్లెళ్ళు, వాళ్ళిద్దరు కూడా విదేశాల నుండి మళ్ళీ వచ్చి గత 3 నెలల క్రితం వాళ్ళు 30 సంవత్సరాల క్రితం జరిగిన దాడి తాలూకు గాయాలు మా మనసు మీద ఇప్పటికి కూడా ఉన్నాయి. మమ్మల్ని ఎవరైతే లైంగికంగా వేధించాడో ఆ నిందితుడు ఇంకొక పక్క దేశంలో ఉన్నాడు. వాడు ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. వాడు తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం హైదరాబాద్కు వచ్చిండు. మాకు ఈ విషయం తెలిసింది. మేము అర్జెంటుగా ఇప్పుడు వాడిని కన్ఫరెంట్ చేయాలి, వాడిని అడగాలి అసలు ఎందుకు చేసినావు అని చెప్పి, మాకు ఏ విధంగా దీన్ని లీగల్గా ఎదుర్కోవచ్చు అని చెప్పి వాళ్ళు నన్ను అడగడానికి నా దగ్గరికి వచ్చారు ఇద్దరు సిస్టర్స్. అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, 30 సంవత్సరాల తర్వాత కూడా మనసు మీద మానని గాయాన్ని పోక్సో ఈ లైంగిక దాడి అనేది
చేస్తుంది. అందుకొరకే ఇది చాలా సీరియస్ నేరం. ఇందులో రాజకీయ ప్రయోజనాలు, కౌంటర్లు, కామెంట్లు పక్కన పెడితే చిన్నారులపై నేరాలకు మానసిక కారణాలు ఏమిటి? కుటుంబ వ్యవస్థలో మార్పులు ఎంతవరకు కారణం? ఇంటర్నెట్ ప్రభావం ఎంత? పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవగాహన ఎంత అవసరం? దీనిపై చర్చ జరుగుతుందా? చర్చిస్తున్నారా? ఈ దొంగలు ఎవరైతే, దుర్మార్గులు, ఈ కామాంధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటివి ఎన్నుకుంటారంటే పాఠశాలల్లో ఒంటరి ప్రదేశాలు, లేకపోతే పార్టీలు జరుగుతుంటే అక్కడ మూలలు, లేకపోతే ట్యూషన్ కేంద్రాలు, లేకపోతే క్రీడా కేంద్రాలు, ఇంకా రకరకాల ప్రాంతాలు ఎక్కడైతే ప్రైవసీ ఉంటుందో ఆ ప్రైవసీ ఉన్న ప్రాంతాల్లోనే వీళ్ళు జనరల్గా ఆపరేట్ చేస్తుంటారు. అదేవిధంగా ఇక దీనికి ఒక టెక్నిక్ ఉంది, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు తల్లిదండ్రులు, అదేవిధంగా యంగ్ అడల్ట్స్. దీన్నే గ్రూమింగ్ టెక్నిక్ అంటారు. చాలా ఇంపార్టెంట్, ఇది అంతర్జాతీయంగా గుర్తించబడ్డ టెక్నిక్, ఈ గ్రూమింగ్ టెక్నిక్. ఈ నేరస్తులు గ్రూమింగ్ టెక్నిక్ ద్వారా ఈ మైనర్ బాలికలకు కానీ మైనర్ బార్ల దగ్గర అవుతారు. ఏంటి గ్రూమింగ్ టెక్నిక్? గ్రూమింగ్ టెక్నిక్ ఏంటంటే వల్నరబుల్ పిల్లలను గుర్తిస్తారు. వల్నరబుల్ పిల్లలు అంటే ఎవరు? ఇంట్లో ఇద్దరు తల్లి తండ్రి ఉన్నారు, వాళ్ళిద్దరు ఎప్పుడు కొట్లాడుకుంటా ఉన్నారు. తండ్రి లేడు, తల్లి ఉంది, తల్లి లేడు, తండ్రి ఉంది, లేకపోతే సపరేట్ అయిపోయి ఉన్నారు, లేకపోతే ఇద్దరు కూడా ఇంటికి రాగానే మొబైల్ ఫోన్స్, ఆఫీస్ పనులు అవన్నీ చేస్తూ ఉన్నారు. పిల్లలు మమ్మీ డాడీ ఆడుకుందాం, నాకు కథ చెప్పు, అవి చెప్పు, ఇవి చెప్పు అంటే నాకు ఏదైనా వంట చేసి ఇవ్వవా మమ్మీ, లేకపోతే నాకు హోంవర్క్లో హెల్ప్ చేయంటే నాకు ఇదంతా కాదు, నాకు మనసు మమత సీరియల్ ఇంపార్టెంట్, లేకపోతే డాక్టర్ బాబు సీరియల్ ఇంపార్టెంట్, లేకపోతే ఇంకేవో ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు తల్లిదండ్రులు ఉంటే ఈ పిల్లలు ప్రేమ కోసం వెంపర్లాడతారు. లేకపోతే తల్లిదండ్రులు కొడతారు పిల్లలు, తండ్రి తాగొస్తాడు, దనదన కొడతాడు. సో మదర్ కాపాడుకుంటే పర్లేదు, మదర్ కాపాడుకోకపోతే వీళ్ళు ఆ రక్షణను ఇంకో దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. చట్టం పుస్తకాల్లో కఠినంగా ఉంటే సరిపోదు, నేరస్తుల మనసుల్లో భయం పుట్టించాలి. పోక్సో కేసు ఒక సంఖ్య కాదు, ఒక చిన్నారి జీవితంపై పడిన గాయమన్న మాట మర్చిపోవద్దు. అరెస్ట్ వార్త హెడ్లైన్ అవుతుంది, కానీ బాధితురాలి కన్నీళ్లు ఎవరి అజెండాలో లేకుండా పోతున్నాయి. రాజకీయాలను పక్కన పెట్టి పిల్లల భద్రతపై ఆలోచించాల్సిన సమయం ఇది. ఈ పిల్లల మీద నమ్మకాన్ని సంపాదిస్తారు ఎవరు? ఈ నేరస్తులు. నమ్మకం ఎట్లొస్తుంది అంటే, సో నేను నీ అంకుల్ లాంటి వాడిని, నేను నీ అన్న లాంటి వాడిని, లేకపోతే నేను దూరపు అంకుల్ని, మీ డాడీ నాకు చాలా క్లోజ్, మీ డాడీ ఇబ్బందులు ఉన్నప్పుడు నేను కాపాడలేదా, మమ్మీ ఇబ్బందులు ఉన్నప్పుడు నేను కాపాడలేదా, మీ డాడీకి మమ్మీకి ఏమైనా ప్రాబ్లం అయితే కూడా నేను ఇస్తా ఉన్నా, మీకు ఏమైనా పోలీస్ కేసులు అయితే కూడా నేను రక్షిస్తా, అవి ఇవిగా రకరకాల మాటలు చెప్పి పిల్లలను చాలా కేర్ఫుల్గా దగ్గరవి వాళ్ళకు ఒక సంబోధించే వ్యవహారంలో మార్పు వస్తుంది. అవసరాలు అంటే ఏముంటాయి జనరల్గా? ఈ నేరస్తులు అనే వాళ్ళు జనరల్గా ఏం చేస్తుంటారంటే, పిల్లలకు వాళ్ళు అడగకముందే వీళ్ళకు ఒక ఇంట్లో 3 పిల్లలు ఉంటే వాళ్ళందరి పిల్లల మీద ఈ టార్గెట్ చేయరు, ఒక్కరే అమ్మాయి మీద చేస్తారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. జనరల్గా మెజారిటీ ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ సెక్సువల్ వయలెన్స్ ఆర్ యంగ్ గర్ల్స్. సో ఈ ఒకటే అమ్మాయి మీద ఫోకస్ చేస్తారు, ఒకే అమ్మాయి మీద ఫోకస్ చేసి ఆ అమ్మాయికే, ఇంట్లో 3 ఉన్నా కూడా ఆ అమ్మాయికి, 2 ఉన్న ఆ అమ్మాయికే ఎక్కువగా గిఫ్ట్స్ ఇస్తారు. గిఫ్ట్స్ ఆర్డినరీ గిఫ్ట్స్ కాదు, కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తారు, మంచి డ్రెస్సులు తీసుకొస్తారు. అదేవిధంగా అప్పుడప్పుడు పాకెట్ మనీ ఇస్తారు, మమ్మీ ఇవ్వట్లేదు కదా నేను ఇస్తాను, అమ్మ అంకుల్ పర్లేదమ్మా అని చెప్పి ఇస్తారు. అదేవిధంగా ఫోన్స్ ఇస్తారు. ఇప్పుడు ఫోన్స్, ఇన్స్టాగ్రామ్ చూడాలని యంగ్ జనరేషన్కి చాలా ఉంటుంది, స్నాప్చాట్లో చాట్ చేయాలని ఉంటుంది, అదేవిధంగా ఫోటోలు తీసుకోవాలని ఉంటుంది, సెల్ఫీలు తీసుకొని వాళ్ళ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవాలని ఉంటుంది, ఇంకా రకరకాల యాప్స్ అనమాట. ఈ యాప్స్లో పెట్టుకోవాలంటే మంచి మొబైల్ ఫోన్ కావాలి, దానికి కెమెరా ఫెసిలిటీ ఉండాలి. సో ఇప్పుడు కెమెరాలో అద్భుతమైన కెమెరా ఫెసిలిటీ ఫోన్స్ వస్తున్నాయి, వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు. అలాంటప్పుడు ఈ పక్కింటి అంకుల్ వస్తాడు, లేకపోతే పక్కింటి భయ్యా వస్తాడు, వచ్చి ఇతను నా దగ్గర డబ్బులు ఉన్నాయి తీసుకో అని చెప్పేసి ఈ ఫోన్ తీసుకో, మంచి ఫోన్ కొనుక్కోమ్మా, పర్లేదు మా ఇంట్లో 2 ఉన్నాయి, ఇది ఒకటి తీసుకో అంటారు. పిల్లలు ఏమున్నది, అమాయకులు, మైనర్ బాలికలు ఎట్లుంటారు, వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉండదు. సో అందుకొరకు ఈ ఎమోషనల్ నీడ్ ఫీల్ చేస్తారు. తల్లిదండ్రులు కొనిచ్చే పరిస్థితి ఉండదు, సో పక్కన వీడు పోనిస్తాడు. సో కొనిచ్చిన వెంటనే ఆ పిల్లలు ఆ ఫోన్ దాచిపెట్టుకుంటారు, దాన్ని వాడుకుంటారు. అంటే సో రిలేషన్షిప్ కొంచెం స్ట్రెంథన్ అవుతుంది. దాని తర్వాత స్లోగా ఐసోలేట్ చేస్తారు. ఎవరి నుంచి ఐసోలేట్ చేస్తారు? సిబ్లింగ్స్ నుంచి ఐసోలేట్ చేస్తారు. ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఆ అమ్మాయిని స్లోగా వీళ్ళ వైపు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కాదు, జరగక ముందే అడ్డుకోవడమే నిజమైన పాలన. సీసీ కెమెరాలు పెరిగాయి, నిఘా బాగా పెరిగింది. ఇన్ని రకాల వసతులు అందుబాటులో ఉండగా సమాజం కళ్ళు మూసుకుంటే ప్రయోజనం ఏమిటి? నేరాలు జరగక ఇంకేం జరుగుతాయి?
పోక్సో కేసుల్లో రాజకీయం గెలిస్తే ప్రయోజనం ఎంత మాత్రం ఉండదు. పిల్లలు సురక్షితంగా ఉంటేనే సమాజం గెలుస్తుంది. లోగా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలెడతారు. మాట్లాడి చూడు నేను ఇంత చేస్తున్నా, నాలాగా మీ మమ్మీ డాడీ చూస్తున్నారా నేను అని చెప్పి స్లోగా పిల్లలను తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ట్రైన్ చేస్తారు. అదేవిధంగా దాని తర్వాత స్లోగా అప్పుడప్పుడు తాకరాని చోట తాకుతారు. అది యాక్సిడెంటల్గానే కనిపిస్తుంది, కానీ ప్లాన్ ప్రకారం చేసే వ్యవహారం అది. యాక్సిడెంటల్గా ఉంటుంది కానీ సో ఆ అమ్మాయికి అర్థమైపోతుంది, కానీ ఇది ఈయన యాక్సిడెంటల్గా చేసినట్టు ఉంటుంది. అది స్లోగా హద్దులు దాటి ప్రవర్తించడం మొదలవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ చివరిగా ఏం చేస్తాడంటే ఈ గ్రూమింగ్ టెక్నిక్లో ఈ విషయాలు దయచేసి ఎవరికి చెప్పకు, ఇది మన ఇద్దరి మధ్యలో ఉండాలి అంటాడు. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఒక 3, 4, 5 దశలలో చాలా కేర్ఫుల్గా అఫెండర్స్ విక్టిమ్స్ను ట్రైన్ చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. బ్లాక్మెయిల్ చేసి వాడిని లోబరుచుకుంటారు. మన తెలుగులో అయితే లోబరుచుకుంటారు అంటారు. సో ఆ విధంగా లోబరుచుకొని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఆ పిల్లలకి ఏమీ తెలియదు. తెలంగాణలో చిన్నారులు సురక్షితంగా ఉన్నారా? అసలు నిందితులకు భయం ఉందా? మన చట్టం పనిచేస్తోందా? కుటుంబాలు అప్రమత్తంగా ఉన్నాయా? సోషల్ మీడియాతో ముంచుకొచ్చే ప్రమాదాన్ని అరికట్టే అస్త్రాలకు పదును పెట్టలేమా? ఎందుకంటే పోక్సో కేసులపై రాజకీయాలు చేయడం సులువు, కానీ ఒక చిన్నారి జీవితాన్ని కాపాడటం కష్టం. ప్రభుత్వం, పోలీసులు, తల్లిదండ్రులు, పాఠశాలలు అందరూ బాధ్యత తీసుకుంటేనే ఈ దారుణాలకు చెక్ పడుతుంది. ప్రశ్న ఒక్కటే, ఇంకెన్ని ఘటనలు జరిగితే వ్యవస్థ పూర్తిగా మేల్కొంటుంది? చిన్నారుల భద్రత విషయంలో రాజకీయం కాదు, బాధ్యతగా మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి పోక్సో కేసు వెనుక ఒక కుటుంబం కన్నీరు ఉంటుంది. పాలకులు అది తెలుసుకుంటే పోక్సో కేసులే ఉండవు. తెలంగాణ రాష్ట్రంలో బాలికలకు ఎంత మాత్రం రక్షణ లేదు. ఇది ఎవరో ఏదో మనసులో పెట్టుకుని చెబుతున్న మాట కాదు. వరుసగా చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలే ప్రబల సాక్ష్యం. తమ చుట్టూ ఉన్న వారే, బాగా తెలిసిన వారే, కొన్నిసార్లు కుటుంబ సభ్యులే కామాంధులుగా మారుతున్న చేదు నిజాలు సమాజాన్ని నివ్వెరపరుస్తున్నాయి, దిగ్భ్రమకు గురిచేస్తున్నాయి. ఇటీవలే దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి పోక్సో ఘటనలో కూడా జరిగింది అచ్చం ఇదే. స్నేహం ముసుగులో నిందితుడు భగీరథ్ మైనర్ బాలికను మాయ చేసి లైంగిక దాడికి తెగబడడం తెలంగాణ సమాజం అంత ఈజీగా మర్చిపోగలదా? నేరం జరిగిన తర్వాత స్పందించడం పరిపాలన, నేరం జరగకుండా అడ్డుకోవడం పరిపాలన. చిన్నారుల ఏడుపు వందల వ్యవస్థల వైఫల్యానికి సాక్ష్యం. చిన్నారుల అఘాయిత్యాలు జరగకపోవడం కదా అసలు విజయం. చిన్నారి భద్రత కుటుంబ సమస్య కాదు, అది సమాజం నాగరికతకు పరీక్ష. మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత బలంగా ఉంది? బాధితులకు భరోసా కల్పించే వ్యవస్థ సరిపోతుందా? శిక్షల అమలులో జాప్యం నేరస్తుల్లో ధైర్యం పెంచుతుందా? మూడ్ స్వింగ్స్ వచ్చేస్తాయి సడన్గా. అప్పుడే నవ్వుతారు, అప్పుడే ఏడుస్తారు, అప్పుడే కోపం అవుతారు. సో అదేవిధంగా ఏ వ్యక్తితోనైతే తిరుగుతున్నామో ఆ వ్యక్తికి తాలూకా ఇచ్చిన ఫోను, మనీ, వాటి గురించి తల్లిదండ్రులకు చెప్పడం బంద్ చేస్తారు. గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది, లేకపోతే భయం వచ్చేస్తుంది. వాడు ఏం చేస్తాడు? చాలా కేసుల్లో మేము చూసాము, వాడంటే పిచ్చి పిచ్చిగా భయపడిపోతారు పిల్లలు. రాత్రి కళల్లో వస్తారు, పీడ కళల్లో, దాన్ని నైట్ మేర్స్ అంటాం మనం. అదేవిధంగా ఆ పక్క మీదనే బెడ్ మీదనే యూరిన్ పోసుకోవడం, యూరినేట్ చేయడం. సో ఇవన్నీ కూడా భయంతో చేస్తూ ఉంటారు, నిద్రలోనే కలవరిస్తూ ఉంటారు. ఈ బిహేవియర్ వచ్చిందంటే డెఫినెట్గా వాళ్ళు ఎక్కడో దగ్గర ఈ దాడికి గురవుతున్నట్టుగా మనం గమనించాలి. అదేవిధంగా ఈ డబ్బు, ఫోన్లు, ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఏవైతే ఇచ్చారో ఆ గిఫ్ట్స్ను పిల్లలు దాచిపెట్టుకుంటారు ఈ తల్లిదండ్రులు తెలియకుండా. ఎందుకంటే మా మమ్మీకి తెలిస్తే ఏమంటుందో అని చెప్పేసి, మా డాడీకి తెలిస్తే ఏమంటుందో అని చెప్పేసి. ఆ విధమైన బిహేవియర్ మీ లోపల అంటే మన పిల్లల లోపల కనిపిస్తుంది అంటే మనం వెంటనే శంకించాల్సిన అవసరం లేదు, కానీ వాటిని ప్రశ్నించాలి, పిల్లలను కన్ఫ్రంట్ చేయాలి, ప్రేమగా లాలించి కన్ఫ్రంట్ చేయాలి. పోక్సో కేసులు పెరుగుతున్నాయంటే కేవలం సంఖ్యల కథ కాదు, అది మన పిల్లల భద్రతకు సంబంధించిన హెచ్చరిక. చట్టం ఉండటం సరిపోదు, భయం ఉండాలి. అరెస్టులు సరిపోవు, నివారణ కావాలి. వ్యవస్థ ఒక్కటే కాదు, సమాజం కూడా మేల్కొనాలి. ఎందుకంటే ప్రశ్న ఒక్కటే, తర్వాతి బాధితుడు ఎవరు?
అన్న భయం ఉండే సమాజాన్ని సురక్షిత సమాజం అనగలమా? వ్యక్తి ఎవరైనా మన ఇళ్లలోకి పిల్లల దగ్గరకు వచ్చి ముగ్గురు అమ్మాయిలను సమానంగా చూడకుండా ఒకటే అమ్మాయిని చూస్తున్నాడంటే మీ యాంటెన్నా అప్ కావాలి, అంటే మీ ఒళ్ళంతా కళ్ళు పెట్టుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి తెలుగులో చెప్పాలంటే. అదేవిధంగా ఈ వ్యక్తి పదే పదే ఆ పిల్లలతో ఒంటరిగా గడపడానికి ప్రయత్నం చేస్తాడు. నెవర్ అలో యువర్ చిల్డ్రన్ టు స్టే అలోన్ విత్ స్ట్రేంజర్స్. ఇద్దరు ఉండండి, కానీ ఒక్కరిని మాత్రం పిల్లలతో ఎప్పుడు దయచేసి పెట్టకండి. వాళ్ళు ఎంత క్లోజ్ అయినా పర్లేదు, బట్ కీడెంచి మేలెంచాలనేది మనం అనుకుంటున్నాం. తర్వాత అదేవిధంగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, కానీ నేను మాత్రం బాగా అర్థం చేసుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడని మీ అమ్మాయి ఎప్పుడైనా అబ్బాయి కానీ మీతోని ప్రైవేట్గా చెప్తే దయచేసి జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఎప్పుడు కూడా కౌగిలింతలు చేస్తూ లేకపోతే ఒళ్ళో కూర్చోబెట్టుకొని, అంటే మనం పిల్లల దగ్గర మన మీద కూర్చోబెట్టుకుంటే ల్యాప్లో కూర్చోబెట్టుకొని ప్రతిసారి కూడా అలా చేస్తున్నాడంటే తల్లిదండ్రులు అలాంటి వ్యక్తుల పట్ల చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా మాట్లాడే భాషలో కూడా చాలా మార్పు వస్తుంది. ఎప్పుడైనా ఈ కామాంధులు ఏం చేస్తారు, పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఈ రొమాంటిక్ లాంగ్వేజ్ వాడతారు. వాళ్ళ శరీరాల్లో వస్తున్న మార్పులు జనరల్గా ప్యూబర్టీ అయిన తర్వాత బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. సో ఈ బాడీలో వస్తున్న చేంజెస్ను ఓపెన్గా కామెంట్ చేస్తూ ఆ లాంగ్వేజ్ను రొమాంటిక్ లాంగ్వేజ్గా వాడితే డెఫినెట్గా ఏదో ఒక రోజు ఆ వ్యక్తి ఈ పిల్లలను ఎక్స్ప్లాయిట్ చేస్తాడు అని చెప్పి మీరందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చినాయి కాబట్టి మన కొత్త టెక్నిక్, నువ్వు నేను ఇద్దరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందాం కానీ దాన్ని స్టేటస్లో పెట్టకు అంటాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీ స్నాప్చాట్లో షేర్ చేయొద్దు అంటాడు, ఇన్స్టాలో పెట్టుకోవద్దు, కానీ మనిద్దరమే షేర్ చేసుకుందాం అంటారు. చాలా డేంజరస్ ఈ బిహేవియర్. పిల్లలు ఇవన్నీ మనకు చెప్పాలి. సో పిల్లలు ఎప్పుడైతే వాళ్ళు రియలైజ్ అవుతారు ఈ దాడి జరుగుతుంది అని, వాళ్ళు సడన్గా వాళ్ళ బిహేవియర్లో మార్పు వస్తుంది. తల్లిదండ్రులుగా ఆ బిహేవియర్ను మనం గమనించాలి. ఆందోళన కలిగిస్తున్న ఎన్సీఆర్బీ లెక్కలు 2024లో 2934 కేసులతో 7వ స్థానం. రేప్ కేసులే అధికం, 2101గా నమోదు. ఆ ఏడాది పోక్సో కేసులు 2934గా నమోదు కాగా వాటిలో రేప్ కేసులే 2101 ఉన్నాయి. అంటే మన రాష్ట్రంలో రోజుకు సగటున 6 ఆడబిడ్డలు బలాత్కారానికి గురవుతున్నారన్నమాట. 2023తో పోలిస్తే 2024లో పోక్సో కేసుల నమోదులో సుమారు 18.08% పెరుగుదల నమోదైంది. మహిళల పట్ల నేరాల్లోనూ, మానవ అక్రమ రవాణా, ఆర్థికపరమైన మోసాలు, సైబర్ క్రైమ్స్ లోనూ తెలంగాణ మొదటి స్థానంలో ఉండటం కలవరపెట్టే అంశం. తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన నేరాల రేటు పెరుగుతూనే ఉంది. ప్రతి 1,00,000 మంది జనాభాకు నమోదైన కేసుల సంఖ్యతో నమోదైన నేరాల శాతాన్ని పోల్చితే అన్ని నేర విభాగాల్లోనూ తెలంగాణ పోటీ పడుతూ ఉండటం సిగ్గుపడాల్సిన అంశం. దేశవ్యాప్తంగా నమోదైన పోక్సో కేసులను పరిశీలిస్తే సుమారు 96.6% కేసుల్లో నిందితులు బాధితులకు ముందే పరిచయం ఉన్నవారే. 2024లో నమోదైన మొత్తం 44,126 చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో ఏకంగా 42,634 కేసులు సన్నిహితులు లేదా పరిచయస్తుల ద్వారా జరిగినవే. అఘాయిత్యాలకు గురైన బాలికలపై ఆ ప్రభావం 30 ఏళ్ల వరకు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలపై కన్నేసి ఉంచాలి. 99% పోక్సో కేసుల్లో నిందితులు తెలిసిన వారే. బంధువులు, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, వాచ్మెన్లు, మత గురువుల రూపంలో ఉన్నవారు, సన్నిహితులే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. గ్రూమింగ్ టెక్నిక్స్ ద్వారా కామాంధులను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఇంకో దారుణమైన విషయం ఏమిటంటే దేశవ్యాప్తంగా నమోదైన పోక్సో కేసుల్లో
సుమారు 3,658 కేసుల్లో నిందితులు కుటుంబ సభ్యులే. అందులో కన్న తండ్రి, అన్నదమ్ములు, మేనమామలు, తాతలు ఉన్నారు. పొరుగువారు, కుటుంబ స్నేహితులు, బంధువులు, యజమానులు సుమారు 16,668 కేసుల్లో నిందితులు. తెలియని వ్యక్తులు, అపరిచితులు కేవలం 3.4%. అంటే 1,492 కేసుల్లో వారి ప్రమేయం ఉంది. అత్యధికంగా పోక్సో కేసులు నమోదైన రాష్ట్రాల్లో తమిళనాడు 5,320, మహారాష్ట్రలో 4,829, మధ్యప్రదేశ్లో 3,721, తెలంగాణలో 2,934 కేసులు నమోదై ఉన్నాయి. 2023తో పోలిస్తే 2024లో కేసుల సంఖ్య 6% పెరిగి అది 69,000 దాటడం ఘోరం. నేరస్తులు ఎవరంటే బాధితులకు తెలిసిన వాళ్ళే. అంటే వాళ్ళు మామయ్యల రూపంలో రావచ్చు, ఆంటీల రూపంలో రావచ్చు, లేకపోతే పక్కింటి అంకుల్ రూపంలో రావచ్చు, లేకపోతే దూరపు బంధువుల రూపంలో రావచ్చు, లేకపోతే ఇంకా ట్యూటర్ల రూపంలో రావచ్చు, లేకపోతే గేమ్స్లో కోచ్ల రూపంలో రావచ్చు, లేకపోతే నైబర్స్ పక్కన ఇరుపూరు వాళ్ళ రూపంలో రావచ్చు, లేకపోతే మత గురువుల రూపంలో కూడా రావచ్చు. అట్లనే అందరినీ చెడ్డోళ్ళని అంటలేను, కానీ ఒక కన్నేసి ఉంచాలి. పిల్లలను దయచేసి ఒంటరిగా వదలకండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పోక్సో చట్టం కఠినంగా ఉంది. అందులో రెండో మాటకు ఆస్కారం లేదు. పోలీసులు అరెస్టులు చేస్తున్నారు, న్యాయస్థానాలు కూడా శిక్షలు కఠినంగానే విధిస్తున్నాయి. అయినా చిన్నారులపై దాడులు ఆగడం లేదు. జరిగిన ప్రతి ఘటన తర్వాత పోలీసులు చెబుతున్నది ఒకటే: అరెస్టు చేశాం, దాంతో సరిపోతుందా? నేరం జరిగిన తర్వాత అరెస్టు చేస్తే చాలా? నేరం జరగకుండా అడ్డుకునే బాధ్యతను పాలకులు మర్చిపోతే ఎలా? పెరుగుతున్న పోక్సో కేసులు పెరిగిన నేర తీవ్రతకు సంకేతం కాదా? చట్టం కఠినంగా ఉన్నా నేరస్తుడికి భయం లేకపోవడం అంటే అది మన పాలనా వ్యవస్థను చిన్నపుచ్చడం కాదా? చిన్నారి ఇంట్లోనూ సేఫ్ కాదు, బయట సేఫ్ కాదు. మరి భద్రత ఎక్కడ? చిన్నారులకు రక్షణ ఎలా? దీనికి సమాధానం చెప్పాల్సింది కేవలం పాలకులే. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. నమస్తే.